ఆరాధన
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పాట పాడుతున్న ఎవరు మౌనం అవ్వద్దు. చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని ఘనముగా పాడుతారు. అది పెంచినట్టున్న స్పీడ్ అది పోవాలి సౌకు హల్లెలూయా.
వెంటనే నిలబడి పాటలు పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరిద్దరు పాడండి. ఎవరైనా ఒకళ్ళు. హల్లెలూయా. మామూలుగా హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఎడారులలో సెలయేరుకై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారిలో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారిలో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిలా సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొలతేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా కొదువంతా తీర్చావే కన్న తల్లిరా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా కొదువంతా తీర్చావే కన్న తండ్రిరా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే కోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని హల్లెలూయా. కలుగును గాక రావట్లేదా మీకు మాట్లాడేటప్పుడు మైక్
పట్టుకోవాలి, ఎవరైనా సరే పాట పాడేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం 12:30 అయింది కాబట్టి ఈరోజు త్వరగా ప్రార్థన ముగించుకుందాం. ఇంతవరకు పాటల కార్యక్రమానికి స్వస్తి చెప్పి ఇక ముందు కార్యక్రమానికి వెళ్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు మన దేవాతి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడిని మన కొరకు శిలువలో మరణానికి అప్పగించిన ఆ దేవాతి దేవుడు మన ఈ జీవితాలు చేసిన మేలులను బట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు చేసిన మేలులను దేనిని మరొక కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి సాక్ష్యం చెప్పండి. లేదంటే మన మధ్యలో ఉన్న బ్రదర్ జాకబ్ వచ్చి బైబిల్ పఠనం చదువుతుండగా అందరూ ఏకీభవించండి. మన మధ్యలో ఉన్న సహోదరుడు అంతోని గారు సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ కలిగి ఉండవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. హల్లెలూయా. అందరికీ వందనాలు. స్వామి మిషనరీ గారికి నా హృదయపూర్వక వందనాలు. పోయిన వారము నా పెద్ద బిడ్డకి ఫుల్గా జ్వరం వచ్చింది. కనిగిరిలో కూడడానికని వెళ్ళాము. వెళ్తే అక్కడ చూపించాను, అక్కడ తగ్గలేదు. టైఫాయిడ్, మలేరియా ఎక్కువ ఉన్నాయని డాక్టర్ గారు చెప్తుంటే వదిలికి వచ్చి సుబ్బారావు దగ్గర చూపించాను. అతను అన్నాడు, జ్వరం తగ్గట్లేదు అంటున్నావు కదా, మరి ఒక్కనేటి చూద్దాము, లేదంటే రేపు రక్త పరీక్ష చేద్దాము అని చెప్పాడు. నేను బండి మీద వస్తా అమ్మాయిని తీసుకొని వస్తా అయ్యా తండ్రి టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువ అంటే రక్త కణాలు తగ్గుతాయేమో భయం వేసి నాకు. తండ్రి నా బిడ్డకు జ్వరం తగ్గిస్తే నేను రేపు యేసుప్రభుని ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. అలాగే రక్త పరీక్ష అది ఏమీ లేకుండా పిల్లలతో తగ్గించిన ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే నైట్ తగ్గించాడు. ఇప్పుడైతే జ్వరం లేదు, రక్త పరీక్ష ఏమి లేకుండా దేవుడు నా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. నాకు ఇదే కాదు, ఎన్నో మేలు చేశాడు. నాకు డబ్బుకైనా కానీ దేనికైనా కానీ పొదువు లేకుండా కానీ నా యేసయ్య నన్ను ఆదుకొని ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడుతున్నాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించినాడు. కనపరుస్తుందా ఆయన చేసే మేలులు కంటికి కనపడవు కనుక మనందరం కూడా మన జీవితాల్లో ఏదో రకంగా మేలు పొందుకున్న వారమే. అందుకే దావీదు మహారాజు అన్నట్లుగా నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలులను దేనిని మరవద్దన్నాడు. కాబట్టి ఏదో ఒక విషయంలో దేవుడు మనకు మేలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనందరము కూడా ఆయన సాక్షులుగా ఉండటం దేవుని ఉద్దేశమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ లేచి నిలబడినట్లయితే అంతోని బ్రదర్ జీవితంలో చేస్తున్న దేవుడి మేలును బట్టి మన జీవితంలో కూడా చేయలాగా మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ పఠనం చదువుతుండగా అందరూ ఏకీవించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. సహోదరుడు చదువుతూ ఉంటాడు, వాళ్ళు కూడా పలకండి. దావీదు రాసిన కీర్తన నుంచి 113వ కీర్తన నేను చదువుతాను, నాతో పాటు మీరు ఏకీభవించు. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తెరిచి చూసుకోండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామమును స్తుతినందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. అంతము యందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడనగును గ్రహించుచున్నాడు. తన ప్రజల
ప్రధానులతో వారిని కూర్చొనిబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేమిని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ కొద్ది మాట దేవుని దీవించును గాక. కలుగును గాక. అలాగే నిలబడినట్లయితే ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. ఆరాధన చేయుచుండగా అందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యుడొక తండ్రి, సమాధానకర్తమైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువా, మీ యొక్క పునరుత్థాన దినమును పరిశుద్ధముగా ఆచరించుకున్నటకు మీరు మాకు చూపిన ఈ ఉచితమైన కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారిని 2025 సంవత్సరాల క్రితము ప్రభువా మా కొరకు నాయన గొల్గొతా కొండలో ప్రభువా, అఘోర కల్వరి గిరిలో ప్రభువా ఆయనను తండ్రి, మరి మీరు ప్రభువా భూమికి ఆకాశానికి నడుమ 2 గొయ్యలను 3 మేకులకు నాకు కొట్టి ప్రభువా భూమికి ఆకాశానికి మధ్యన వేలాడదీసిన యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాపినైన నా కొరకు తండ్రి నీవు చేసిన ఇంతటి గొప్ప త్యాగమును ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నటకు ఈ దినమున మా అందరినీ కూడా ప్రభువా సజీవులుగా ఉంచినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ స్తోత్రాలు చెల్లించండి. మనము బాగుండాలని, మనందరము బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మనము పాపం నుంచి విడిపింపబడి మనందరం కూడా రక్షించబడాలని, మనందరి కొరకు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మన పరలోకపు తండ్రి ఎలాగైతే త్యాగం చేస్తున్నాడో ఆ త్యాగాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకున్నట్టు వలన మన కుటుంబాల్లో గొప్ప రక్షణ వస్తుంది. ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యం అంటే అనేక సాక్ష్యములు మన జీవితాలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు చేయగలిగిన దేవుడు మన దేవుడు. నీ జీవితంలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యముగా చూపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతటి మంచి సమయాన్ని ఆ దేవాది దేవుడు మనకి ఇచ్చినందుకు బలముగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. ఎందరికో దక్కని ఘనత, ఎందరికో దక్కని భాగ్యం ఈ దినమున ఆ దేవాది దేవుడు మనందరి మధ్య ఉంచుతున్నాడు. ఆయన గొప్ప శక్తిని మన మధ్య ఉంచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మన మధ్య సంచరింపజేస్తున్నాడు. ఆయన మెండైన దేవుడు మన మధ్య సంచరింపజేస్తున్నాడు. కానీ మనందరము కూడా మన అపరాధములను, మన పాపములను ఒప్పుదల చేసుకుంటూ ఆయన ఆరాధన చేసుకుందాం. మనకు కావాల్సిన మేలును ఆయన మెండుగా ధారాళముగా ఇచ్చేలాగా మనందరం ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా, అందరూ ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత
జయించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఓయ్ అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి మన ఈ జీవితంలో మనకున్న చింత యావత్తును తొలగించే దేవుడు మన దేవుడు. అందరూ ఎంత మంచి దేవుడవేసయ్యా. నన్ను విరచిపోయినను అవునేసయ్యా. నాకున్న నన్ను విరచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో అవును మన ఈ జీవితంలో మనకు అనుకున్న వారందరూ మనం ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జ్ఞాపకం చేసుకో. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీ చిన్న యావత్తు తీర్చేవాడు. ఏ విషయంలో అయితే నువ్వు చింతిస్తున్నావు, ఆ చిన్న యావత్తును తీసివేసింది. నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి. అవును సహోదరా, మనము యేసయ్యతో ఉంటే మనము పరలోకమునకు ప్రయాణమైపోతాం. మనము యేసయ్యను నమ్ముకోవాలి. ఆయన లేకుండా మన జీవితం లేదు. Glory. నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా జీవన
నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. కుమ్మరించు కుమ్మరించు నీ ఆత్మను, ఆత్మదేవ ఆత్మదేవ నా మీదను. కుమ్మరించు కుమ్మరించు నీ ఆత్మను, ఆత్మదేవ ఆత్మదేవ నా మీదను. కుమ్మరించుము నీ ఆత్మను, ఆత్మదేవ నా మీదను. కుమ్మరించుము నీ ఆత్మను, ఆత్మదేవ నా మీదను. కుమ్మరించుము ఆత్మదేవ నా మీదను. నింపుగా కుమ్మరించుము నీ ఆత్మను, ఆత్మదేవ మా మీదకు. కుమ్మరించుము నీ ఆత్మను, ఆత్మదేవ మా మీదకు. అవును ప్రభువా, దీనులము దరిద్రులము పనికి మాలిన వారము ప్రభువ. ఆయన పెద్ద కుప్పల మీద తిరుగుచున్న మమ్మల్ని ప్రభువ, ఎక్కడో చెడిపోయి బ్రతుకుతున్న మమ్మల్ని తండ్రి ఇంతవరకు మా జీవితం అంతా కూడా ప్రభువ నీకు వ్యతిరేకంగానే జీవించి ఉన్నాము ప్రభువ. నాయనా, మీ వాక్యమని ఉదక స్థానముతో మమ్మల్ని కడగండి ప్రభువ. ఇసోపుతో నన్ను కడగండి ప్రభువ. హిమము కంటే తెల్లగా నన్ను కడుగు యేసయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ. ఈ దినమున మీరు మాతో మాట్లాడితే మేము జీవిస్తాము యేసయ్యా. మా ఈ బ్రతుకులకు వెలుగు అవుతుంది. చీకటిలో సంచరిస్తున్న నన్ను వెలుగులోనికి తీసుకువచ్చిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయనా, ఎంతవరకు కాచావు, ఇక ముందు కూడా మీ కాపుదల దయచేయబోతున్నందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతవరకు కాచిన దేవుడు ఇక ముందు కూడా కాపుదల చేయబోతున్నాడని విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని పరుచుకుంటారు. ఆయనే మన కాపరి, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రమే మనల్ని రక్షించగలగరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ మీ స్థలంలో కూర్చున్నట్లయితే మధ్యలో ఉన్న సహోదరుడు అజయ్ వచ్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం మనందరితో పంచుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండండి. 12:58 ఒక 25 నిమిషాల ముందు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. త్వరగా ముగించుకుందాం. దయచేసి కొంతమంది సిద్ధపాటు కలిగి చెప్పిన టైంకి వస్తున్నారు. చాలామంది ఈరోజు కూడా లేట్ అయింది. దానికి కారణం ఎవరు నాకు తెలుసు, కానీ ఈరోజు వాళ్ళని నేను ఎవరిని ఏమన్నా
రేపు వారం లేట్ కాకుండా చూసుకోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి ఆయన మహిమ కలుగును గాక. సర్వాధికారైన మన ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మహారాజు కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రియమైన దీని బిడ్డలారా, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, సర్వాధికారైన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతమైన స్థలములో ప్రభా మమ్మల్ని చూచుచున్నావు దేవా, నీకే స్తోత్రం. అయ్యా, గడిచిన కాలమంతయు నీ కృపదార మమ్మల్ని కాచి కాపాడి ఈ ఆదివార దినమున నీ సన్నిధానములో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు కృప చూపించినందుకే వందనాలు ప్రభువా. ఈ దీని దాసుడు దరిద్రుని ప్రభా లేవనెత్తి ప్రభా నీ విలువైన మాటలు తండ్రి మా నోటి నుండి ప్రభా మీరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి హృదయమును పరిశీలించి ప్రభా వాక్యసారంగా జీవించే కృపను దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దావీదు మహారాజు కీర్తనల గ్రంథములో రాయబడిన మాట ఏదంటే, యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమనున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? నరులని కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ప్రియమైన పిల్లారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాము. ఎవరైనా ప్రేమతో చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టి ఉద్దేశించినది ఏ పాటిది? ఏమంటున్నాడు? యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము నా సింహాసనం అంటున్నాడు, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఈ ఆయన యొక్క పాద సన్నిధికి మనమందరము ఆయన సన్నిధానములు వచ్చి ఉన్నాము కనుక ఆయన ఆరాధించేవారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశమందు ఆయన సింహాసమునందు కూర్చొని ఆయన నరులని పరిశోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని? నరులంటే మనము, మనుషులని పరిశోధిస్తున్నాడు. అయితే మన పితరులైన అబ్రహాముని దేవుడు పరిశోధించి ఉన్నాడు. ఎవరిని? మన పితరుడైన అబ్రహాముని దేవుడు పరిశోధించి ఉన్నాడు. ఎలా పరిశోధించాడంటే, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంగతులను జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనను. అప్పుడు ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలుగా అతన్ని అర్పించమని చెప్పను. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఆలోచన చేయండి. అబ్రహాముని పిలిచి ఉన్నాడు. అబ్రహాము ఒకప్పుడు ఆయన ప్రభుని ప్రార్థన చేసి ఉన్నప్పుడు, అయ్యా ఇదిగో ఈ గ్రామాన్ని, ఇదిగో ప్రభా వారసత్వాన్ని అనుగ్రహించండి అన్నప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు ఒక కుమారుని దేవుడు అబ్రహామునికి ఇచ్చి ఉన్నాడు. ప్రభుని బిడ్డలారా, అయితే తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. ఆలోచన చేయండి. నీకు దేవుడు కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. అయితే దేవుడు ఇప్పుడు పరిశోధిస్తున్నాడు. నీకు ఉన్న ఒకే ఒక కుమారుడు, అతని మోరియా దేశానికి తీసుకెళ్ళి అతని దహన బలిని అర్పించమన్నప్పుడు నువ్వు సందేహిస్తావా? ఏదయ్యా, నువ్వు ఇచ్చింది ఒక కుమారుని, ఆ కుమారుని మళ్ళీ దహన బలిని ఇవ్వమంటున్నావు. ఇది ఎలా ప్రభు అని నువ్వు ప్రశ్నించేవారుగా ఉన్నావా? లేదంటే దేవుడు చెప్పున నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళైతే కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనకాడు. అలాగనే అబ్రహాము కుమారుని ఇవ్వడానికి వెనకాల. అయితే దేవుడు చెప్పినట్లుగా మోరియా దేశానికి తీసుకెళ్ళాడు తన కుమారుని. అక్కడ దహన బలిని అర్పించే సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహామా, అబ్రహామా, నిన్ను పరిశోధించాను. ఈ పరిశోధించలో నువ్వు విజయం పొందినావు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశోధించినప్పుడు నువ్వు విజయం పొందాలి. మనమందము విజయము పొందాలి. అబ్రహాము విజయము పొంది విశ్వాసములందరికీ తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసులందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుడు నరులను చూస్తున్నాడు. ప్రేమడిని బిడ్డగా ఆయన కనుదృష్టంతా ఎవడి మీద ఉన్నది? నరుల మీద ఉన్నది, మన మీద ఉన్నది. 4 గోడల మధ్యలో నువ్వు ఉన్నావు. 4 గోడల మధ్య నువ్వు ఉండి ఏం ఆలోచన చేస్తున్నావు? నన్ను ఎవరు చూస్తున్నారు లేదులే, నన్ను ఎవరు గ్రహించట్లేదులే అని చెప్పి 4 గోడల మధ్యలో రహస్యంగా నువ్వు ఎన్ని పాపములు చేస్తున్నావు. దేవుడు చూచుచున్నాడు. చూచుచున్న దేవుడు గమనించాలి. నన్ను ఎవడు చూడలేదే, నేను చెట్టు పొదలో ఉన్నాను, నేను ఒంట్లో ఉన్నాను, నేను చేసిన క్రియలు, నేను చేసిన పాపములు ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చూచుచున్నాడు, నీ వైపే చూచుచున్నాడు, నీ మీదే కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు నీ మీదే దేవుడు పరిశీలిస్తున్నాడు. హిజ్కియా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు హిజ్కియా ఏమి చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రియమైన బిడ్డలారా,
అనారోగ్యంతో బాధపడుతున్నావు, మరణ ఛాయలో బాధపడుతున్నాడు హిజ్కియా. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కరుణించము, అయ్యా నీ నామములో నేను ఎన్నో చేశాను కాదు ప్రభువా, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను ప్రభువా అని దేవుని వేడుకున్నప్పుడు ఆ హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. సహజంగా ఆలోచించినట్లయితే ఒక స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె ఎంత వేదన పడి ఉండదు, ఎంత బాధపడి ఉండదు. ఈ విషయం స్త్రీలు మాత్రమే తెలుసు, ఎంత ఆవేదన చెంది ఉంటుంది. అయితే ఆమె ఒక విశ్వాసము పొందుకున్నది. ఏ విశ్వాసం అంటే, ఆయన సంఘం మాత్రం ముట్టుకుంటే నాకు ఈ రోగము మారిపోను గాక అని ఆమె అనుకుంది. అయితే యేసయ్య ఆ జన సమూహంలో సువార్త ప్రకటించిన సమయంలో యేసయ్య సంఘం మాత్రమే ముట్టుకున్నది. ఆమె రక్తధావా ఆగిపోయిన. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నరులు దేవుడు చూస్తున్నాడు, నరులని దేవుడు చూచుచున్నాడు. మీకు ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. యథార్థంగా జరిగిన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఆదివారమున అక్కడ దగ్గర సమాపంలో ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పులు కుట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే ప్రతి ఆదివారమున వాక్యం వింటున్నాడు, వాక్యాన్ని జ్ఞానిస్తున్నాడు, విలువైన మాటలు వింటున్నాడు, వాక్యాన్ని గ్రహిస్తున్నాడు, వాక్యం సరగా జీవించాలని పట్టు కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. అయితే ఒక దినమున ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ చెప్పు కుట్టమని కాలు చాపి అతని దగ్గర పెట్టినప్పుడు, ఏంది ఈ కాలు ఇంత అందంగా ఉన్నది, ఈ కాలు ఎంత అందంగా ఉంటే ఆమె ఎంత సౌందర్యంగా ఉంటది అని ఆ చెప్పులు కుట్టాయన మెల్లగా తలెత్తి చూశాడు. ఆమె మహా సౌందర్యం కలిగింది. అయితే తన హృదయములో పాపం చేసుకున్నాడు. బిడ్డలారా, తన హృదయములో పాపం చేసుకున్నాడు. లేఖనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరైనా స్త్రీని చూసినప్పుడు, ఆమెని అసహ్యంగా చూసినప్పుడు తన శరీరం తను వ్యభిచారం చేసిన వాడే. ఈ మాట, ఈ వాక్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయన చెప్పులు కుట్టే చూదు ఉంది కదా, ఆ చూది తీసుకొని ఎంతనో కళ్ళు పొడుచుకున్నాడు. మరి మనమందరము ఎన్ని పాపములు చేశాము, ఎన్ని పాపములు చేసాము. మన చేతులతో ఎన్ని పాపములు చేస్తాము, మన చెప్పులతో ఎన్ని పాపములు చేస్తాము, మన చేయని పాపములన్నీ చేస్తాము. కానీ మనం ఎన్ని చేసుకోవాలి? ఈ అవయవం ఒక్కటి కూడా ఉండదేమో ఆలోచన చేస్తే, ఒక్కడు కూడా ఉండదేమో. మనం చేసిన పాపములను జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను చూచుచున్నాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. అయితే ఇంకో విషయం చెప్తున్నాను. యాకోబు శ్రమ వచ్చింది. ఏమొచ్చింది? శ్రమ వచ్చినప్పుడు తన అన్నయ్య ఏశావు సైన్యంతో వెంటాడి యాకోబుని చంపాలని సైన్యం మొత్తం వేసుకొని వస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరిని చంపాలని? యాకోబుని చంపాలని. యాకోబు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న వాళ్ళ భార్యలు తన బిడ్డలు మొత్తాన్ని ఒక దగ్గర విడిచిపెట్టి ఏకాంతమైన స్థలములో ఉదయం మొదలుకొని రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడంటే, మన దేవుడైన తండ్రికి. ప్రార్థన చేసినప్పుడు యాకోబుకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసం విడవక కన్నెలతో, వేదనతో, బాధతో ప్రభుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. దేవుడితో పెనుగులాడుతున్నాడు.
దేవుడు తొడబాస్యం పెట్టినా కూడా వదిలిపెట్ల. నరుడా నన్ను విడిచిపెట్టమంటే నువ్వు నన్ను ఆశీర్వదించితే గాని నేను విడిచిపెట్టనని యాకోబు పట్టుదల కలిగి ఉన్నాడు. ప్రేమడి బిడ్డలారా, ఆయనకి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు జయించువారుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రములు కలుగును గాక. యాకోబు అంతా దేవుడితో పెనుగులాడి దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు దేవుని యందు మనుషుని యందు నువ్వు విజయము పొందినావు. అయితే నీ అన్నయ్య ఏసావు వస్తున్నాడు నీ దగ్గర సమాధాన పరచడానికి, నిన్ను చంపడానికి కాదు, నిన్ను చంపడానికి, నిన్ను హతం చేయడానికి ఏసావు రావట్లేదు. నిన్ను ప్రేమించడానికి, నీతో సమాధాన పరచడానికి దేవుడు ఉన్నది ఉన్నట్టుగాను లేనిది ఉన్నట్టుగాను ఊహించి వాటికంటే అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మనకు ఆయన క్రియలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమటి దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం మనం వాక్యం వింటున్నాము, ఆయన సన్నిధానంలో మనము నివసిస్తున్నాము. దేవుడు ఇక్కడ అందరిని దేవుడు ఒక్కొక్కరు చెప్పున పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ప్రేమటి బిడ్డలారా, మీ ప్రార్థనలు వింటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? అయితే హిజ్కియా వలె ప్రార్థన చేయి. ఎలాగా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? హిజ్కియా వలె ప్రార్థన చేయి. శ్రమ వచ్చింది, బాధపడుతున్నావా? అయితే ఎవరి వల్ల ప్రార్థన చేయమంటున్నాడు? యాకోబు వలె ప్రార్థన చేయి. దేవుడు నేను పరిశోధించినప్పుడు ఆ పరిశోధని తుదిముట్టించు. అబ్రహాము ఆ పరిశోధించినప్పుడు అబ్రహాము తుదిముట్టించినాడు, విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రక్తస్రావం కలిగే స్త్రీ ఆయన సంఘం మాత్రమే ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతానని నాకు విశ్వాసము మనందరికీ ఉండాలి. ప్రేమడి బిడ్డలారా, అయితే ఇంకొక విషయం చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 139వ వచనం చదువుకున్నాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 139 మొదటి నుంచి చదువుకున్నాం. ప్రేమడి బిడ్డలారా, ప్రేమతో చదివి వినిపించి ఆ వాక్యాన్ని మటుకు మీరు జ్ఞానించాలి, వాక్యాన్ని హృదయంలో నవ్వుకోవాలి. కాబట్టి వాక్యాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటే గమనించండి, నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చదవండి కింద కూడా. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు పరిశోధిస్తున్నాడు. నిన్ను కూర్చుండట, నువ్వు లేచుట, నువ్వు నిద్రించుట, నువ్వు ఎక్కడ రహస్యంగా నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు.
దేవుడు నువ్వు మోకరించినట్లయితే, నువ్వు ప్రార్థన చేయగలిగిన వారైతే, దేవుడు అద్భుత రీతిగా నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు ఊహించు వాటికంటే అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అయితే దావీదు మహారాజు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 103 అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నా నా ప్రాణమా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి ఇక్కడ దావీదు మహారాజు? ఏమంటున్నాడు? తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు, తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అయితే నీ ప్రాణానికి నువ్వు చెప్పుకో, యెహోవాను సన్నిధించుము, యేసుక్రీస్తును ఆరాధించమని నీ ప్రాణంతో చెప్పుకో. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకూడదని చెప్పి నీ హృదయములో చెప్పుకో. అయితే నా అంతరంగమున సమస్తమా, తన హృదయంతో మాట్లాడుతున్నాడు. నా అంతరంగమున సమస్తము అభియాంతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ప్రభువా అని అడుగుతున్నాడు. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ నేను పాపం చేసి ఉన్నానే, దేవుడు నన్ను క్షమించడేమో అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఎంత ఘోరమైన పాపనైనా సరే నేను నిన్ను క్షమించుచున్నాను. దొంగతనం చేసావా, వ్యభిచారం చేసావా, దేవుడికి విరోధమైన ఏమైనా చేసావా, అక్రమణ చేసావా, నీకు దేవుడికి వ్యతిరేకమైన ఏ పాపము చేసినా దేవుడు నీ పాపమును లెక్కించట్లేదు. ఆ పాపాన్ని సముద్రంలో పడేయమంటున్నాడు, నీకు అందుబాటులో లేకుండా చేస్తానంటున్నాడు. అయితే దేవుని గణపరచు. ఈ ఆదివార సమయమున, ఈ మధ్యాహ్న సమయమున దేవుని ఆరాధించు, దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. దావీదు చెప్పినట్లుగా నీ హృదయానికి చెప్పుకో, నీ ప్రాణాన్ని చెప్పుకో. దేవుడు అద్భుత రీతిగా చేసేవాడు, దేవుడు పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. నిన్ను చూచుచున్న దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు అంటున్నాడు. అయితే నువ్వు ఆకలితో ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబాన్ని గడవలేక, కుటుంబాన్ని పోషించలేక నీవు వేదన చెందుతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో. నా దేవుడు ఏం చెప్తున్నాడంటే, వినండి. ఏలియా ఆ అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆకలితో అలమడిస్తున్నప్పుడు, ఆకలితో అలమడిస్తున్నప్పుడు ప్రభువు దగ్గర అక్కడే మోకరించి ఏలియా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను ఆకలితో ఉన్నానయ్యా, నేను ఆకలితో ఉన్నానని ఆ దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవరైనా ఊహించగలుగుతారా? ఆ అడవి ప్రాంతంలో ఏలియాకి ఆహారం ఎలా పంపాలి, ఎలా పంపుతాడు దేవుడు? ఎవరైనా ఆలోచన చేశాడా? కాకంటే అందరికి హేళన, కాకంటే చిన్న చూపు, అది నల్లది, అది పనికి మాలినది. కాకంటే అందరికి చిన్న చూపు ప్రమేది బిళ్ళగా. అయితే దేవుడు అడ్డదారే, ఆ కాకదారే
ఏలేక ఆహారం ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు ఆకలితో అలమడిస్తున్నావేమో, నువ్వు శ్రమలతో బాధపడుతున్నావేమో, వేదనలతో క్షీణించిపోతున్నావు, సతమితం అవుతున్నావేమో, నన్ను చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని పరిశోధించబడని. నువ్వు ప్రార్థన చేసి ఏదైతే అడుగుతున్నావో అది నేను నీకు ఇవ్వబోతున్నాను. ఊచు వాటి కంటే అద్భుతంగా దేవుడు నీకు ఆశ్చర్యకరంగా ఈ క్రియలు దేవుడు చేయబోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు అంటే అడుగుడి గట్టిగా అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగిన ప్రతి వాటిని నువ్వు పొందుతావు. ఒక తండ్రి రొట్టె అడిగిన రాతి ఇవ్వగలడా? ఈ రోజు నీ కోసము సర్వాధికారైన ప్రభువు, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, సూర్య చంద్రుడు సృష్టించిన దేవుడు, ఇవన్నీ చేసిన నీ కోసం చేసిన దేవుడు, నువ్వు ఏదైతే అడుగుతావో అది దేవుడు నీకు ఇవ్వకుండా ఉండనా? నువ్వేది అడిగినా సరే నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అబ్రహాము పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు అతని దీవించి అతనికి సంతానము కలిగి చేసి ఉన్నాడు. యాకోబు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి జయించి ఉన్నాడు. హిజ్కియా రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ రోగాన్ని నయం చేసి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దావీదు మహారాజు గోవుల కాసే కాపరి, చిన్నవాడు అయితే గొల్లియాతును చంపే శక్తి సమర్థలు దేవుడు దావీదుకి ఇచ్చి ఉన్నాడు. అయితే యేసయ్యంట ఒక సమాజంలో సువార్త ప్రకటించే సమయంలో ఒక వ్యక్తి స్వస్థత కొరకు వచ్చినప్పుడు దేవుని నుండి ఆయన ప్రభావము అతని మీద తాకి ఉన్నది. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభావం నీ మీదకి రాబోతుంది. ఆయన ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. ఆయన శక్తి నీ మీద రాబోతుంది. ఆయన బలము నీ మీద రాబోతుంది. యేసు నామములో, అధికార నామములో ఏ సోదరులో కుంగిపోన్నావు దేవుడు చెప్తున్నాడు. దుస్తుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు నీవు చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానించినట్లయితే నువ్వు ధన్యుడని దేవుడు లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. నువ్వు ప్రతి దినమున ఎడతెగక ప్రార్థన చేయవలే ఉండాలి. వాక్యాన్ని ధ్యానించవలే ఉండాలి. మన దేవుడు గొప్పవాడండి. సింహాసనుకు ఆసనుడే ఉన్నాడండి. అక్కడ నుండి పరిశోధిస్తున్నాడు. నువ్వు వెనక కుర్చీలు కాడ కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావేమో, పక్కన మాట్లాడుతున్నావు. దేవుడు చూస్తున్నాడు. గమనించాలి, దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే దేవుని వాక్యం వినాలి, వాక్యసారంగా జీవించాలి. దేవుడి క్రమం తప్పకుండా ప్రతి దినమున ఆదివారమున 10:30కి ఇక్కడ ఈ సంఘానికి రావాలి. కొన్ని నియమాలు చెప్తున్నాను. కొంతమంది బైబిల్ తెచ్చుకోకుండా మొబైల్ ద్వారా వాక్యం చూస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు అంటే ప్రతి ఒక్కడు బైబిల్ తీసుకురావాలి. నిజమైన క్రైస్తవుడు ఎవడైతే ప్రతి ఒక్కడు బైబిల్ తీసుకురావాలి. నామకర్తని క్రైస్తవుడు ఏం చేస్తాడంటే మొబైల్ తెచ్చుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు క్రమ తప్పకుండా ప్రతి ఒక్కడు 10:30కి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. నామకర్త క్రైస్తవుడు అయితే ఇంట్లో సమస్యలు ఇంట్లో ఉన్న అన్ని తీర్చుకున్నాక ఇక్కడికి వస్తారు. నిజమైన క్రైస్తవుడు అయితే ఎడతెగగా ప్రార్థన చేయాలి, ఎడతెగగా వాక్యాలు ధ్యానించాలి. నిజమైన క్రైస్తవుడు, నామకర్త క్రైస్తవుడు అంటే అప్పుడు ఆదివారం రోజున వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి దేవుని స్తుతించి మన యథావిధిగా కొనసాగిస్తున్నాడు. మనము నిజమైన క్రైస్తవులను ప్రతినిధించగా దేవుడు చెప్తున్న మాట అంటే
యేసు ప్రేమ ప్రార్థనశాలలో నా సహోదరులతో కలిసి దేవుని మహిమ చూసి ఉన్నాము. మేము దేవుని మహిమను చూసి ఉన్నాము. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము. అద్భుత రీతిగా దేవుడు ఈ కార్యాలు చేసి ఉన్నాడు. మరి ఎందుకు మీరు నమ్మటం లేదు? మీరు నమ్మాలి, మీరు విశ్వాసం చేయాలి. ఒక మన గ్రామంలో ఉన్న పాస్టర్ రాజు గారు చెప్తున్న మాట ఏంటంటే, గడియారం గురించి చెప్తున్నాడు. ఏమని? ఆ బ్యాటరీ ఉన్నంత వరకు ఆ గడియారం తిరుగుతూ ఉంటుంది. ఆ బ్యాటరీలో పవర్, ఆ బ్యాటరీలో శక్తి క్షీణించినప్పుడు ఆ గడియారం తిరుగుతుందా? అది తొలగిపోవును. ఆ బ్యాటరీ తీసివేయబడును. ఈ రోజున దేవుడు నీకు శక్తి ఇచ్చినప్పుడే, దేవుడు నీ యందు మహిమ ఇచ్చినప్పుడే, దేవుడు వాక్యం నీ దగ్గర వచ్చినప్పుడే మారు మనసు పొందు. పేతురు అంటున్నాడు, మారు మనసు పొందండి, నమ్మి బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. పేతురు అంటున్నాడు. యేసయ్య కూడా ఈ రోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుని ఆయన కడుగు దేవుడి మీద ఉన్నంత నరుల మీద ఉన్నది. కాబట్టి మనమందరము దేవుని యందు భయభక్తి కలిగి ఉంచాలి. ప్రతి ఆదివారము అందరూ పాస్టర్లతో సహకరించి 10:30కి ఇక్కడ ఆరంభం అవ్వాలి. ఏదన్నా సరే, మైక్ సంబంధించిన సరే, బ్యాటరీ విషయంలో కానీ 10:30 లోపు మొత్తం అయిపోవాలి. ఆయన ఆరాధన సమయంలో, ఆయన సన్నిధాన సమయంలో వచ్చినప్పుడు ఎవరు అల్లరి చేయకూడదు. నాకైతే చాలా ఒక్కొక్కసారి చాలా బాధ కలుగుతుంది. చెప్పలేకపోతున్నాను, మీతో బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. మన పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఉండాల్సిన మనము అల్లరిగా ఉన్నది ఉండకూడదు. నిశ్శబ్దంగా ఆయన సంతోషంగా కీర్తనతో చప్పట్లు కొట్టాలి. ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి. అర్థమవుతుందండి నా మాటలు? కాబట్టి ఇంక మీదట రోజుకి మన క్రమాన్ని మార్చుకుందాం, మన మాటలు కూడా మార్చుకుందాం. మన దైవ జనులు పాస్టర్ గారిని మన గౌరవితం. ఎందుకంటే అతని ద్వారా ఆయన ప్రార్థన చేస్తే మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మనం సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ యేసు ప్రేమ ప్రార్థన స్థలం కొరకు ప్రయాసపడుతున్నారు. విశ్వాసాలందరూ గమనించాలి. అతనికి కూడా మనం ఒక గౌరవం ఇవ్వాలి. మనము కూడా ఒకరిని యందు ప్రేమ కలిగి ఉండాలి. విచ్చలవిడిగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. కాబట్టి దేవుడి ఈ ఉదయ సమయకాలంలో, మధ్యాహ్న సమయకాలంలో చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని పరిశోధిస్తున్నాను. చదవండి ఒక్కసారి మళ్ళీ. దావీదు మహారాష్ట్ర కీర్తనలు 11:4 యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? పరిశుద్ధ ఆలయం ఎక్కడ ఉంది? ఆకాశమందు సీయోను పర్వతం మీద ఉన్నది. పరలోకం అక్కడ ఉన్నది. అక్కడ సింహాసనుకి ఆస్తున్నాడే, అక్కడ నుండి చూస్తున్నాడు అనమాట. యేసు ప్రేమ ప్రార్థనశాలలో నిజమైన ఆరాధన జరుగుతుందా? నిజమైన బిడ్డల విశ్వాసం కలిగి జీవిస్తున్నారా? ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారా? నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించే వాడుగా ఉంటాడని అక్కడ నుండి దేవుడు పరిశోధిస్తున్నాడు. అబ్రహామును పరిశోధించినట్లుగా, ఈసాకును పరిశోధించినట్లుగా, యాకోబును పరిశోధించినట్లుగా, ఏలీయాను పరిశోధించినట్లుగా. ఏలీయా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన వింతలు నీ జీవితంలో నెరవేరాలి. దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడు, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. అలాగే అందరు గారు గొప్పగా సాక్ష్యం చెప్పినాడు. పిల్లరా, ఎందుకంటే దేవుడు ఎంతో భయభక్తి కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నారు. మీరు కూడా దేవుడి పట్ల విశ్వాసం కలిగి సాక్ష్యం పంచుకున్న వారుగా ఉండాలి. ఆయన చేసిన క్రియలు మనకి కంటికి కనబడు. మన బదులు అయ్యగారు చెప్పి ఉన్నాడు, ఆయన చేసిన క్రియలు మనకి కంటికి కనబడు. నా నిజ జీవితంలో చెబుతున్నాను ప్రియమైన బిడ్డ, సంఘం మధ్యలో నిలబడి చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డగా,
నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఊహించే వాటికంటే అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మేలు చేస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. సహవాసంతో కూడిన యవనస్తులు కూడా అప్పుడప్పుడు పాస్టర్ యందు అతను చేసిన దేవుడి కార్యాలు పంచుకున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో నెరవేరాలని దేవుడు చెప్తున్నాడు. మనము ప్రతి దినమున 10:30 ఎన్ని పనులు ఉన్నా సరే, ఇంకా మీదట నేను కూడా 10:30కి నేను నా కుటుంబంతో కూడి కూడా 10:30కి సంఘానికి వస్తాం. మీ అందరూ రండి, పాటలు తొందరగా ముగిద్దాం, వాక్యానికి అవకాశం ఇద్దాము, ఒకరి వరకు ప్రార్థన చేసుకుందాం. ఇంకా క్రమాన్ని మనం మార్చుకోవాలి. యథావిధిగా ఎప్పుడు అలాగే ఉండకూడదు. దేవుడు ఒక పరిశుద్ధమైన స్థలం కనుక మనం మౌనంలో ఉండాలి. దేవదూతలు ఆకాశం ఎదుట సింహాసనం ఎదుట 24 పెద్దలు దేవదూతలు ఏం చేస్తారు తెలుసా? 2 రెక్కలు కప్పుకొని మొహానికి, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, ఇంకా 2 రెక్కలు దేవుని స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుడా 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 అని స్తుతిస్తున్నాయి. దేవుడు నీకు ఆయన కృప చూపించేలాగా, దేవుడు నిన్ను చూసేలాగా దేవుడు కనపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మనమందరూ దేవుని పక్షాన నిలబడి భయభక్తులు కలిగి ఉండాలని దేవుడి మాటలు మన హృదయంలో రాసుకొని వాక్యసారంగా జీవించాలని ఒకరు ప్రార్థన చేసుకోండి. వాక్యసారంగా జీవితం మీదట ప్రభు వలనే జీవితం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఆయన గాయపడిన హస్తములతో తాకి వాళ్ళ కుటుంబాన్ని, ఆ బిడ్డలని, తన భార్యలని ఆశీర్వదించి దీవించి 30-60 ఫలించలాగున సహాయం చేయను గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు దేవుని యొక్క వర్తమానం మనతో పంచుకున్న సహోదర దేవికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎత్తబడిన వాక్యం గురించి మన మధ్యలో ఉన్న బ్రదర్ షాలెం గారు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీవించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎత్తబడిన వాక్యం గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసుని నేను నిలబెట్టి మాట్లాడిన విధానానికే స్తోత్రం తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. వాక్యాస్థానంగా జీవించే జీవితాన్ని నాకును ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కానుకల సమయం కనుక కానుకలు పడుచుండగా అందరూ ప్రేమపూర్వకంగా దేవుడు చేసిన మేము కృతజ్ఞతగా ఆయన మీకు ఇచ్చిన దానిలోని కానుకలు సమర్పించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే మన మధ్యలో బ్రూస్లీ బయట ఉన్నాడు, లోపలికి రావాలి. బ్రూస్లీ తొక్కుతూ కాదు.
గాక. ఎత్తబడిన కానుకల గురించి అలాగే తెచ్చినటువంటి పలహారం గురించి మన మధ్యలో ఉన్న శాలం గారు ప్రార్థన చేస్తారు. అలాగే మన మధ్యలో గాలిముట్టి గంగూలీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన కుమారుడు బ్రూస్ లీ ఈరోజు పుట్టినరోజు. అందరూ అతనికి విషయం చెప్పండి. శాలం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. లోపల రండి. అందరికి సేమే తెచ్చారు. దేవునికి స్తోత్రం. ఎత్తబడిన కానుకల గురించి, తెచ్చిన పలహారము గురించి. రోజు పలహారము మన గజ్జ యేసుదాస్ అందరినీ మనందరినీ ప్రేమించి మనకు పలహారం తెచ్చినాడు కాబట్టి సహోదరుని కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రూస్ లీని అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇచ్చేలాగా బిడ్డ గురించి అందరూ ప్రార్థన చేయండి. మన మధ్యలో అయ్య గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన మహాగణుడ పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఆదరించి కృప చూపించిన గొప్ప దేవుడానికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో మమ్మల్ని ఇలా సమకూర్చి నిన్ను మహింపరచుటకు నువ్వు చూపించిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరి విశేషంగా నాన్న, ఇదిగో ప్రభా బ్రూస్లీని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవటం కాబట్టికి మీరు చూపించిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రులకు మంచి ఘనత తెచ్చే బిడ్డగా నిలుపుతున్న విధానానికి స్తోత్రం. నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నివసిస్తూ నీ సాక్షిగా అనేకులు ఎదుట నిలపమని అడుగుచున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఎత్తబడిన నీ కానుకను దీవించండి, ఆశీర్వదించండి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింప చేయండి. అలాగే ప్రభా, తెచ్చిన ఫలారాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే ఈ ఫలారం నిమిత్తం గుప్పెళ్ళిప్పున్నారో అటు ఆశీర్వాదం ఆ కుటుంబానికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరి ఇంకా ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి. యేసు ప్రేమ ప్రార్థనశాలల నుంచి ఎంతమంది అయితే మమ్మల్ని ప్రార్థన చేయమని కోరున్నారో అటు బిడ్డలందరికీ మీరే తోడై ఉండమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రేమలకు తండ్రి, ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాలను మీరు ప్రేమించి ఉన్నారు ప్రభా. కూడి వచ్చిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, వారి కుటుంబాలని, వారందరినీ, వారి గృహములను మీరు కాచి కాపుదలు చేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ఆయన మరి ముఖ్యంగా ఇది మన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇది నా దాసుడు ప్రభా, ఈ బిడ్డ ప్రభా, మరి బ్రూస్ లీని జ్ఞాపకం చేసుకోండి. మరి గంగూలీని జీవితాన్ని మీరు ఆశీర్వదించి ఇచ్చిన గర్భఫలం కనుక ప్రభువా, ఇదిగో నాయన మీ బిడ్డ కృతజ్ఞత కలిగి మీ సన్నిధానములో నిలబడి ఉన్నాడు ప్రభువా. ఇదిగో నాయన ఈ బిడ్డ పెరిగి పెద్దవాడవచ్చుండగా తండ్రి, మీ దయా కిరీటము ప్రతి వచ్చరము కూడా ఈ బిడ్డకు ధరింపచేయండి. ఈ బిడ్డ నడవలసిన ప్రతి మార్గమును తెలియపరచండి ప్రభువా. ఇదిగో నాయన ఈ బిడ్డకు తెలియవలసిన పరలోక మర్మములు తెలియపరిచి మీ సన్మార్గంలో నడుచుటకు, మీ కృప పొందుటకు, మీ ఆశీర్వాదము పొందుటకు తండ్రి, మీ సర్వాశీర్వాదాల కారణభూతుడగుటకు ఈ బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మంచి ఆలోచనను దయచేయండి ప్రభువా. ఏది ఏమైనా సమస్తమున ప్రభువా ఈ బిడ్డను మీ పాదాలకు సమర్పణ చేస్తున్నానైనా. మీ భద్రత, మీ దీవెన, మీ ఆశీర్వాదమును ఈ బిడ్డపై మెండుగా కుమ్మరించమని మీ ప్రియకుమారుడు నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ఇంతవరకు కాచావు, కాపుదల చేశావు. ఇదిగోనైనా వస్తూ పోతున్న మా రాకపోకలు యందు ప్రభువా మీ కాపుదలను ఉంచావు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభువా యేసు ప్రేమ ప్రార్థనశాలను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి వాహనములను బట్టి నీకు వందనాలు ప్రభువా. వాహనం చుట్టూ మీ కంచెను వేస్తున్నందుకై, మీ గొప్ప రక్షణ ఇస్తున్నందుకై మీకు వందనాలు నాయన. ఆ వాహనమును నడుచున్న బిడ్డలు ఇద్దరిని ప్రభువా మీ స్వాధీనానికి తీసుకోండి నాయన. ఇదిగో నాయన మీ ప్రజలను తరలించుటకు మీరు ఇస్తున్న గొప్ప కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. గతంలో అయితే ప్రభువా మాకు రావటానికే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రభువా, ఇక్కడికి రావటానికి తండ్రి మీరు చూపుతున్న కృపను బట్టి, మాపై మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత ప్రేమ యేసయ్య మేమంటే నీకు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా యేసు ప్రేమ ప్రార్థనశాలకు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నామైనా. ఇదిగో వారిలో కొంతమంది తండ్రి ఆర్థికంగా అప్పుల బాధతో సతమతమవుతున్నారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి వారికి అప్పులు తీర్చుకునే మార్గాన్ని దయచేయమని అడుగుతున్నాను, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభువా కొంతమంది అయితే ప్రభువా కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, భార్య భర్తల మధ్యనైనా సమాధానం లేక ఎంతో మంది తండ్రి వేదన పడుచున్నారు నాయన, దుఃఖిస్తున్నారు ప్రభువా. అటు వారితో మీరు మాట్లాడండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. వారికి సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అలాగే తండ్రి అనేకులు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు నాయన, అటు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యమును తండ్రి మీ గాయపడిన హస్తములతో ముట్టి ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభువా ఇంకను యవనస్తులు ప్రభువా, ఇంకను ఈ లోకానుసారమైన చెడు వ్యసనాలకు బానిసలు ప్రభువా, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు ప్రభువా. అట్టి వారందరినీ కూడా ప్రభువా మీరు కేక వేసి పిలవండి ప్రభువా. ఇదిగోనైనా మీ సన్నిధానానికి నడిపించండి ప్రభువా. ఎందుకంటే తండ్రి ఏ ఒక్కరూ నశించిపోవటానికి ఇష్టం లేదు కనుక ప్రభువా, అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మా అందరి కొరకు శిలువలో మరణించిన యేసయ్య, మా సహోదరుని ఇంకా రావాల్సిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారందరినీ కూడా యేసు ప్రేమ ప్రార్థనశాలకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా నువ్వు ప్రభువా ఎవరి గురించి ప్రార్థన చేయడం మర్చిపోయి క్షమించండి ప్రభువా. ఈ దినమున రాలేక ఎంతో మంది బిడ్డలు వెనకబడిపోయినారు ప్రభువా. మరలా వారందరం కూడా కలుసుకొని నేను స్తుతించి నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపించండి, కనికరించండి, దయ చూపించమని మీ ప్రియకుమారుడు నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ ప్రార్థనలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధన లేకపోనివ్వక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును భూలోకమందు చెదిరిపోయిన సకల పరిశుద్ధులకును, అలాగే యేసు ప్రేమ ప్రార్థనశాలకును కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి క్రీస్తు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే చేయం, శిలువ రక్తమునకే చేయం. ప్రభు యేసు రక్తమునకే చేయం, శిలువ రక్తమునకే చేయము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.